హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 10th హౌస్ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పాస్పోర్ట్, పోర్ట్రేట్ మరియు హెడ్షాట్ ఫోటోగ్రఫీకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు త్వరలో ఫోటోషూట్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళైనా, లేక ఈ పదాల యొక్క అర్థం ఏంటి అని జస్ట్ క్యూరియస్గా ఉన్న ఈ వీడియో మీకోసమే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మోస్ట్ కామన్ టైప్ గురించి మాట్లాడుకుందాం. పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్. ఎగ్జాంపుల్గా నేను నా ఫోటోని చూపిస్తున్నాను. పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అఫీషియల్ ఐడెంటిఫికేషన్ పర్పసెస్ కోసం మనం వాడతాము, లైక్ పాస్పోర్ట్స్, వీసాస్ అండ్ డ్రైవింగ్ లైసెన్సెస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫొటోస్ కొన్ని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి, ఇంక్లూడింగ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఎక్స్ప్రెషన్. టిపికల్గా ఏదైనా ప్లెయిన్ వైట్ ఆర్ లైట్ కలర్డ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎక్స్ప్రెషన్ న్యూట్రల్గా ఉండాలి. నవ్వుతూ ఉన్నవి యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే స్మైల్ వల్ల ఫేస్ యొక్క డైమెన్షన్స్ డిస్టార్ట్ అయిపోతుంది. తలపైన క్యాప్స్ లాంటివి పెట్టకూడదు అండ్ ఫేస్ పైన గ్లాసెస్ అవాయిడ్ చేయాలి, సో దట్ ఫేస్ క్లియర్గా కనబడుతుంది. లైటింగ్ విషయానికి వస్తే లైటింగ్ ఫ్లాట్గా ఉండాలి విత్ నో షాడోస్. అండ్ పాస్పోర్ట్ సైజెస్ విషయానికి వస్తే డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా వ్యక్తి స్ట్రైట్గా కెమెరాలోకి చూడాలి. సో బేసిక్గా పాస్పోర్ట్లో కేవలం మనిషి యొక్క ఆకారం మాత్రమే చిత్రీకరిస్తే సరిపోతుంది. పాస్పోర్ట్ ఫోటో యొక్క పర్పస్ చాలా క్లియర్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్సన్. సో ఆబ్వియస్లీ పాస్పోర్ట్ ఫొటోస్లో క్రియేటివిటీ ఆర్ వేరియేషన్ చూపించడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ వీ హ్యావ్ పోర్ట్రేట్స్. పోర్ట్రేట్స్లో క్రియేటివిటీ అండ్ వేరియేషన్ చూపించడానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అగైన్ నా ఫోటోగ్రాఫ్ని నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్లో పర్సన్ యొక్క ఆకారంతో పాటు అతని పర్సనాలిటీ, మూడ్ అండ్ ఎసెన్స్ని కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఫోటోగ్రాఫర్స్. ఇందులో పర్సన్ కెమెరాలో చూడొచ్చు, చూడకపోవచ్చు. కేవలం ఫేస్ మాత్రమే కాకుండా ఫుల్ బాడీ అండ్ సరౌండింగ్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, సో దట్ పోర్ట్రేట్ని చూస్తున్న వాళ్ళకి ఒక కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఆ పర్సన్ ఆర్ గ్రూప్ యొక్క స్టోరీని కన్వే చేయడానికి. పోర్ట్రేట్స్ ఆర్టిస్టిక్గా కూడా ఉండొచ్చు. లైటింగ్లో కూడా హైకీ అండ్ లోకీ లైటింగ్స్ యూస్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకొక విషయం, కేవలం ఆనందం మాత్రమే కాదు, ఇతర ఎమోషన్స్ని కూడా పోర్ట్రేట్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది. పోర్ట్రేట్ యొక్క పర్పస్ ఏంటి అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. కామన్గా మనం వీటిని ఫ్యామిలీ ఆల్బమ్స్ ఆర్ పర్సనల్ కీప్సేక్స్ లాగా దాచుకుంటాము ఆర్ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము. సో పోర్ట్రేట్స్లో మనం క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. లాస్ట్లీ లెట్స్ డిస్కస్ అబౌట్ హెడ్ షాట్స్. హెడ్ షాట్స్ అనేవి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పోర్ట్రేట్స్. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఫేస్ మీద ఉంటుంది. విచిత్రం ఏంటి అంటే ప్రతి హెడ్ షాట్ని పోర్ట్రేట్ అని మనం అనొచ్చు, కానీ ప్రతి పోర్ట్రేట్ని హెడ్ షాట్ అని మనం అనలేము. అగైన్ ఎగ్జాంపుల్ కోసం నా ఇమేజ్ని నేను చూపిస్తున్నాను. హెడ్ షాట్లో యూజువల్గా హెడ్ అండ్ షోల్డర్స్ మాత్రమే ఉంటుంది, ఇంచుమించు ఒక పాస్పోర్ట్ ఫోటో లాగానే. కానీ హెడ్ షాట్స్లో వ్యక్తి యొక్క ఫేషియల్ ఫీచర్స్ అండ్ ఎక్స్ప్రెషన్ హైలైట్గా నిలుస్తుంది. ఈ ఫొటోస్ టిపికల్గా ప్రొఫెషనల్ పర్పసెస్ కోసం వాడతారు, such as business profiles, acting portfolios and social media profiles. హెడ్షాట్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అవి వ్యక్తి యొక్క ప్రొఫెషనలిజం అండ్ అప్రోచబిలిటీని కన్వే చేయాలి. ఇందులో ముఖ్యంగా సరైన ఎక్స్ప్రెషన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఫోటోషూట్ జరుగుతున్నప్పుడే మల్టిపుల్ ఫొటోస్లో నుంచి రైట్ ఎక్స్ప్రెషన్ని జడ్జ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్షాట్స్లో ఐ కాంటాక్ట్ కెమెరాతో డైరెక్ట్గా ఉండాలి. అండ్ లైటింగ్ విషయానికి వస్తే
సాఫ్ట్ డిఫ్యూజ్ లైట్ ఉండాలి విత్ మినిమల్ షాడోస్. హెడ్ షాట్స్లో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది, బట్ లిమిటెడ్గా. ఒక పరిధిలో క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీరెలా చూస్ చేసుకుంటారు మీకు ఎటువంటి ఫోటోగ్రాఫ్ కావాలి అని? దీనికి ఆన్సర్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్పస్. సో అదండి పాస్పోర్ట్, పోర్ట్రేట్ మరియు హెడ్షాట్ ఫోటోగ్రఫీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుసుకుందాం.